ఆయన ఆదేశాల మేరకు పిలుపు మేరకు 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలతో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికోసం ఇవాళ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలిచే పార్టీ. ఎందుకంటే వారు ఎన్నికలకు ముందు దాదాపు సూపర్ 6 కావచ్చు 140 హామీలు ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ పూర్తి చేస్తామని. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? ఆయనేం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినా కూడా లేదు మేము సంపద సృష్టిస్తాం, మేము ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం జరిగింది. కనీసం వాలంటీర్ని అయితే వాళ్ళ ఇంటికి పోయి నీకు ఈరోజు మేము వస్తే అధికారం మీకు 10,000 ఇస్తాం, నీ ఉద్యోగం ఉంటుంది, నువ్వే ఆ రోజు మాకు ఫోన్ చేసి చెప్పి స్వీట్ బాక్స్ తెస్తావు అని ఒక మంత్రి చెప్తాడు. నీ ఉద్యోగం ఎక్కడికి పోదని. ప్రతి ఒక్కరిని కూడా వారు ఇచ్చిన హామీలు ఈరోజు విద్యార్థులు కావచ్చు, ఈరోజు పేరు మార్చి తల్లికి వందనమని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అదే వాళ్ళు ప్రతి వీడియో కూడా వైరల్ అవుతూ ఉంటుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రజల్లో నిజంగా వాళ్ళకు ఆశ చూపి తప్పకుండా మరలా మోసం చేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కోసం మేము ప్రజల పక్షాన్ని నిలిచి రేపు 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసనతో ర్యాలీలు కావచ్చు, అక్కడ ఈ జిల్లా కలెక్టర్ ఉంటే కలెక్టర్ కావచ్చు, సబ్ కలెక్టర్ ఉంటే సబ్ కలెక్టర్ కావచ్చు, ఇంకా మండల అధికారి ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలంతా కూడా దీంట్లో భాగస్వాములై ప్రభుత్వంపై వాళ్ళు ఎప్పుడైతే మనం ఒత్తిడి తెస్తామో అప్పుడే ఇవన్నీ కూడా పథకాలు ఇచ్చేదానికి వీలుంటుందని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా 4వ తేదీన విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం.